మీరు ఒక వెబ్సైట్ డిజైన్ చేశారండి. అది వర్డ్ ప్రెస్ కావచ్చు, పిహెచ్ వెబ్సైట్ కావచ్చు, ఏ వెబ్సైట్ అయినా కావచ్చు. అది మీరు హోస్టింగ్ ప్యానల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అంటే ఎలాంటి ప్రొసెసర్ ఫాలో కావాలి. నేను మన ఛానల్లో చాలా చెప్పానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వెబ్సైట్ని సి ప్యానల్ ద్వారా, కంట్రోల్ ప్యానల్ ద్వారా, ఆర్ మనము ప్లస్క్ ప్యానల్ అంటారు, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను చాలా విధాలు చెప్పాను ఈ వీడియో కంప్లీట్గా నేను కొన్ని ఎంక్వైరీ వల్ల మీకు చెప్పడం జరుగుతుంది. రీసెంట్గా చాలామంది బడ్జెట్ పరంగా ప్లస్క్ ప్యానల్ చాలామంది తీసుకుంటారండి. సో వాళ్ళకు క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఎలా వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవాలి బ్యాకప్ అనేది, సో నాకు దొరకట్లేదు, మీకు చెప్పగలరా అని క్వశ్చన్ వచ్చింది. సో దానికోసమే ఒక వెబ్సైట్ యొక్క నేను ప్లస్ ప్లాన్ తీసుకున్నాను అండి. ఆద్య ఫార్మ్స్ చేసి, మీరు కనుక ఎవరైనా ఫామ్ హౌస్ చూస్తే హైదరాబాద్ సరౌండింగ్లో మీరు వీళ్ళని కాంటాక్ట్ కావచ్చండి. వీళ్ళకు చాలా ప్లేసెస్లో మీకు ఫామ్ హౌస్ ఉన్నాయి. మీకు కావాలని వీళ్ళకి వెళ్ళి మీరు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీకు ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ వెబ్సైట్ నేను ఎలా డౌన్లోడ్ చేసుకుంటున్నాను ప్లస్ ప్యానల్ ద్వారా. ఇప్పుడు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ఇది కంప్లీట్ ప్లస్ ప్యానల్ అండి. దీనిలో మనకు రెండు ఇంపార్టెంట్ ఆప్షన్స్, ఫైల్స్ అండ్ పిహెచ్పి. దీనిలో ఫైల్స్ క్లిక్ చేయండి. ఫైల్ క్లిక్ చేశాక ఇక మీకు కంప్లీట్ ఫైల్స్ ఉంటాయి. ఇక కంప్లీట్ మీకున్న ఫైల్ ఏంటంటే HTTP డాక్స్ ఈ ఫైల్ ఉంటుంది. ఇది క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ ఫైల్, యాడ్ అర్చివ్. ఇక్కడ మీరు యాడ్ అర్చివ్ క్లిక్ చేసుకోండి. ఫైల్ నేమ్ రాయండి ఇక్కడ. ఏదైతే మీ డొమైన్ నేమ్ ఉందో అదే మీ ఇక్కడ ఫైల్ నేమ్ 2025. ఇంకోటి మీ స్టోరేజ్ కనుక ఉంటేనే ఈ బ్యాకప్ అవుతుందండి. సో ఇక్కడ నేను కంప్లీట్గా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ ఫైల్ డౌన్లోడ్ అవడానికి మీకు లెస్ దెన్ 1 మినిట్ పట్టొచ్చు, లెస్ దెన్ 2 మినిట్స్ పట్టొచ్చు, లెస్ దెన్ 5 మినిట్ పట్టొచ్చు, మీ యొక్క కంప్లీట్ కంట్రోల్ ప్యానల్ స్టోరేజ్ బట్టి. ఇప్పుడు ఇలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీని సిస్టంలోకి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. సరే, ఎందుకు మనం డౌన్లోడ్ చేస్తున్న ప్లస్ పనులు అంటే, మనం ఒక వెబ్సైట్ యొక్క ఫైల్ని మన పర్సనల్ ఫైల్లో స్టోరేజ్ చేసుకోవడానికి, అంటే మనకు లోకల్ సర్వర్లో స్టోరేజ్ చేసుకోవడానికి. ఇది సర్వర్లో ఉంటుంది. మనకు లోకల్ పీస్లో కావాలంటే మనకు కొంచెం బ్యాకప్ కోసం మనం ఇది డౌన్లోడ్ చేసుకుంటాం. సరే, అయితే మల్టిపుల్ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవచ్చా? అలా ఉండదండి. ఏదైనా వెబ్సైట్, సింగిల్ వెబ్సైట్ తీసుకొని మనము ఫైల్ని కంప్రెస్ చేసుకొని, అంటే జిప్ చేసుకొని, ర్యార్ చేసుకొని మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ జిప్ ఫార్మాట్ అనేది మనకు 1 మినిట్ పట్టొచ్చు, 2 మినిట్స్ పట్టొచ్చు, ఒక్కోసారి 5 మినిట్స్ పడుతుంది. కొంచెం టైం తీసుకొని మనం కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మీకు ఫైల్ అని డౌన్లోడ్ అవుతుంది జిప్ ఫార్మాట్లో. సో ఇక్కడ మీరు ఒక 1 మినిట్ వెయిట్ చేయండి. సో కంప్లీట్గా ఫైల్ అని ఇక్కడ వచ్చేసాను, జిప్ ఫైల్. ఇప్పుడు సింపుల్గా క్లిక్ చేసుకొని మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఈ డౌన్లోడ్ అయిపోయిన వెంటనే మీరు వెబ్సైట్ అండ్ డొమైన్కి వెళ్ళి, ఇంకో ఆప్షన్ ఏంటంటే మీకు పిహెచ్పి అడ్మిన్ ఉంటుంది. అంటే మీకు డేటాబేస్ కనుక ఉంటే కనుక పిహెచ్పి అడ్మిన్ ఉంటుంది. ఇక్కడ పిహెచ్పిలో మై అడ్మిన్ ఉంటుంది మనకు. సో అది తీసుకొని మనము డౌన్లోడ్ చేసుకోవాలండి. దానికోసమే మనకు డేటాబేస్లోకి వెళ్ళాలి. సో దాంట్లో మనకు పిహెచ్పి మై అడ్మిన్ ఉంటుంది. అంటే పిహెచ్పి ఉందో లేదో తెలుసుకోవడానికి ఆప్షన్ తీసుకున్నాక ఇక్కడ ఎక్స్పోర్ట్ తీసుకొని ఇక్కడ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డౌన్లోడ్ అయిపోతుందండి. ఈ విధంగా మనకి ఎలాంటి వర్డ్ ప్రెస్ అయినా, పిహెచ్పి అయినా, ఏ వెబ్సైట్ అయినా ఈ విధంగా మనం ప్లస్క్ ప్యానల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ప్లస్క్ ప్యానల్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సంప్రదించండి. నేను కంపల్సరీ మీకు డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నా ఛానల్ సంప్రదించండి. నేను డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.